Are you ready? Okay, so let's begin the funky interview with Anudeep Gari trademark sound to model pedam. Ready, 1, 2, 3. Very good. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే, అమ్మ చెప్పింది ఏం విన్నారు మీరు? అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ చెప్పింది పలానాది విన్నారు అని. అదే మంచిగా చదువుకోరా అనేది విన్నారా? మరి ఏం చదివారు? అది क्या बोला आपको? हाँ, आदित्य कुमार 6th क्लास में पढ़ते हैं। ఎంటెక్ అండి వరంగల్. ఓకే, కాదు, ఎక్స్క్యూజ్ మీ, మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్, సో మేబీ కొంచెం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే అంటే పెద్ద రాష్ట్రం. కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది. నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా, ప్లేయర్కి కాదు. ఓకే, సరే, కబడ్డీ కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ ఇక్కడ ఒకటి మీకు అదే మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు, యాక్చువల్గా నాకు కూత పెట్టడం ఇష్టం ఉండదు కాదు, సో పెట్టకపోతే అవుట్ కదా. అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ ఏంటి బాబా అన్న? అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ దేవుడా, ఓ మై గాడ్. ఓకే, నెక్స్ట్. లవ్ చేసి రారా మీరు ఎవరన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మనా? ఇప్పుడు దీని క్వశ్చన్ అడగండి. స్కూల్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. ఏమనింది? ఏమంటుంది అంటే చెప్పాం కదా ఆ టైంలో కొంచెం బాగా. మరి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మీరు లవ్ చేసి? లేదు, మరి తెలియకపోతే అది లవ్ ఎలా అవుతుంది? అదే వన్ సైడ్ అనుకోండి. ఓకే, తర్వాత అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మెసేజ్ చేసిందా మామ? చేయలే. హ్యాపీ ఫర్ యూ అన్న. డైరెక్టర్ అయినావు కదా. కాలేజ్ డేస్లో కూడా లవ్ చేయలేదు? కాలేజ్లోనా చేయలే, కాలేజ్లో చేయలే. ఓకే, చేయాలనిపించలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇప్పటికైనా ఒక ప్రేమ, ఒక పెళ్ళి చేసుకోవాలి అనే థాట్ ఏం లేదు? లేదండి, లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. లండన్ బోర్డ్ ఇంట్రెస్ట్. నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఇవాళ క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా ఈ మధ్య. అసలు అనుదీప్ అంటే కల్కిలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్గా అంటున్నారు అనమాట. అలా దీంట్లోనా లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలన్నీ చేస్తుండు. మా సినిమా స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ సినిమాలన్నీ చేస్తుంటాడు పోయి ప్రమోషన్. ఈ సినిమాలో చాలా మంది అంటే హీరోలు, హీరోయిన్లు అందరూ ఉన్నారా? కొంతమంది ఉంటారు, అంటే హీరో హీరోయిన్ ఉండరు, బట్ మీకు మంచి క్యామియోలు ఉంటాయి కొన్ని. ఓకే, మంచి క్యామియోలు ఉంటాయి. ఎస్. ఓకే, ఆ మంచి క్యామియోలు ఏంటి అనేది మనం February 13 చూడాల్సింది. ఓకే. ఓ, హి హాస్ ఎ గర్ల్ ఫ్రెండ్? లేదండి, మై జాన్ సుమార్ కి खून ఏం లేదు. धमकी देने से कुछ नहीं. లైవ్ లో బెదిరిస్తుంది. You have no clue what kind of a person he is. This is all power, like this way, like this he'll do. On set he is full brat, full masala, and then he'll give धमकी. जान से बोल के क्या एक्सप्लेन कीजिए. मसाला मतलब लाइफ में बहुत मसाला है उनके, అర్థమైంది. दिखाते नहीं है. మాకంతా కనిపించి అనుదీప్ కాదనమాట. మేము మోసపోయాం ఇన్ని సంవత్సరాలు. మీరు మీ అమ్మకి జ్వరం, కానీ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, ఏం చేస్తారు? అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అనుదీప్కి 10 out of 10. అసలు మనసు చాలా విండేసినట్టు అయిపోయింది. ఐ డూ ఫర్ యూ. Yes. క్లోజ్ ఫ్రెండ్ పరిస్థితి అస్సలు బాగలేదు, కానీ ఇట్ ఇస్ క్లైమాక్స్ షూటింగ్. 100 జూనియర్ ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ 30 members. मगर क्लोज फ्रेंड का हेल्थ अच्छा नहीं है, क्या करते? ఆవిడకి అర్థమైందండి. It's very difficult. But close friend. Please, like from childhood. डंजो में टैबलेट भेजो. Close friend. But What will you do? अगर आप जाए तो मर जाती है ऐसा. हाँ, तो close के पास जाओ. नहीं से नहीं नहीं गए तो नहीं गए तो नहीं नहीं गए तो नहीं गए तो नहीं नहीं गए तो जी, नहीं गए तो मर जाती है ऐसा. I choose my close friend. Huh? That's what you asked, right? నాగవంశీ గారికి ఫుల్ లాస్, ప్రొడక్షన్ 100 नहीं नहीं, आप कैमरा
2 Okay, कैमरास अब कैमरा साफ है, अब बोलिए. కెమెరా ఇప్పుడు ఆపునే ఇప్పుడు చెప్పండి. अगर मैं आप होती तो मैं क्या करती द सेम डे अनुदीप्स मदर इज आल्सो सिक सो अनुदीप ఎట్లాగో ఇంట్లో ఉన్నాడు जाते जाते पिकअप करो बोलते जाते जाते मेरे फ्रेंड को भी पिकअप करके సంగారెడ్డి लेके जाओ మీరు ఏంటి ఈ సినిమాకి లిరిక్ కూడా రాశారు ఇది రెగ్యులర్ గా చేస్తున్నారా ఈ పని లేదండి, అంటే రాయాల్సి వచ్చింది అట్లా లాస్ట్ ఎందుకు అంటే లాస్ట్ మినిట్ లో లిరిక్ రైటర్ హ్యాండ్ ఇచ్చారా అట్లా అని కాదు. ప్యాషన్ ఎక్కువైందా ప్యాషన్ ఎక్కువైందా ప్యాషన్ అయిందా అట్లేం లేదు, జస్ట్ రాయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో అట్లా. అంటే వేరే వేరే ట్రై చేసినాము, కుదరాక రాసా అంతే. ఓకే ఒకసారి పాడతారా నాకు సి ఇది మీ మూవీ పాడు మామ పాడు మామ లేదు నేను పాడది మామ మన సినిమా ప్రమోషన్ మామ Yeah. పాడు పాడే యా పాడు పాడు నేను ఇప్పుడు పాడినా, పాడు పాడు మామ పాడు నువ్వే రాసినావా పాడు నేను రాస్తా కానీ ఈ వద్దండి. ఎంత జస్ట్ ఓకే 2 లైన్స్ మాకు నేర్పించండి ఆఫ్ కెమెరా పాడు కెమెరా అన్ని ఆగిపోయాయి నేనే రాసిన కాబట్టి నేను వాడితే బాగుండదండి. వేరే వారు రాసింది నేను రాస్తే నేను వాడుతుంటే కానీ. సరే మాకు నేర్పించండి మేము పాడతాం ఫస్ట్ లైన్ ఏంటి ఫస్ట్ లైనా నేను సరే వేరే టాపిక్ నేను మర్చిపోయిన సాంగ్ చాలా రాసా. ఒకసారి సాంగ్ అంట ప్లే చేయరా ఇందులో లేదు నా దగ్గర ఇక్కడ వైఫై లేదు గానా గానా आपको ఫోన్ లో क्या आपको पूछा है ఒక డైరెక్టర్ యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరల్లీ ఆన్ సెట్ అర్థమైపోయింది నాకు నేను సినిమా ఏంటో अयो हो ఓకే अब रीटेक रीटेक एक मैं क्या क्या चलो रीटेक बोलता है मारे कौन पी में क्या बात. हाँ, ये नहीं बोलते इनका लाइन है वो जान से मार के खून पी जाओगे धमकी देते हैं अगर उनका पोल खोल दिया तो अच्छा आप खून भी पीते हो आप ड्राकुला हो ఓకే సరే చెప్పండి ఏం ఏం సెట్లో నేను చెప్తా. విశ్వక్ డైలాగ్స్ ఎక్కువ, విశ్వక్ డైలాగ్ లెక్క ఏముంటాయి, విశ్వక్ డైలాగులు కాదు ముగ్గురు చెప్తా. ఒక ఆర్ట్ జనరల్లీ ఒక డైరెక్టర్ సెట్ లో వాడే డైలాగ్స్ ఏంటి సెట్లో డైరెక్టర్ వాడే డైలాగ్స్ ఏముంటాయి, యాక్షన్ కట్ అదొకటి, షార్ట్ రెడీ ఆర్టిస్ట్ అని పిలిచాయి, తర్వాత ఆర్టిస్ట్ और పిట్టు ఇంటూ and beta and what is the other word for the girls use हुसैनाबाद what क्या बोलते हो आप హుసేనా हाँ हाँ ऐसे कुछ कुछ नाम से पुकारते हैं लोगों को సలీం హుసేనా సెట్లో డైరెక్టర్కి ఏముంటుందండి, యాక్షన్ కట్, తర్వాత అమ్మాయిలో డైరెక్టర్లకు అడిగింది హీరోలకు కాదు. యాక్షన్ కట్ తర్వాత నెక్స్ట్ సీన్ రెడీ. పింకీ పింకీ అని ఇంటర్వ్యూ కానీ మీరు ఏ రోజైనా ఒక అబ్బాయికి ఒక ప్రేమ ఒక కొత్త పేరు పెట్టింది తిన్నారా మీరు నేను చింటూ అని చాలా మందిని పిలిచిన మీ ముందే మీకు తెలియదు. చింటూ నేను వెళ్ళలేదు బెట్టా నేను. చింటూ బేట అబ్బాయిలను చింటూ అంటే అమ్మాయిలను పింకీ అంట నేను. లొకేషన్ లో లేరు వాళ్ళు నేను అంతే, అదే. అది వీళ్ళైతే ఆన్ స్పాట్ చాలా చూసుంటారు కదా ఈయన సినిమాలో అసలు రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది మేము ఏ అవును కరెక్ట్ మీకు రొమాంటిక్ సీన్స్ అసలు లేవు ఎక్స్ట్రీమ్ అసలు మా ఇద్దరు కెరియర్ లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవునా యా అలా ప్లాన్ చేశారా కాదు హీరో హీరోయిన్ కంటే ముందు ఆయన అన్కంఫర్టబుల్ అయిపోతుంటాడు మానిటర్ కాడ. హైలైట్ ఇదైతే లేదు అంటే క్లైమాక్స్లో ప్రపోజల్ ఈమె చెయ్య అన్నదండి, నేను రాసా ఈమె చెయ్య అన్నది. కాదు నై కర్తే బోలే చేతే నేను రాశాను బట్ ఈమె by the time we are doing the scene he'll come and say cut he'll not even let us finish cut again he'll immediately go to the next మాకంటే ఎక్కువ ఇబ్బంది అందుకని ఆయనే ఇబ్బంది పడిపోతాడు మానిటర్ కాడ. కాదు నాకు ఒక డౌట్ ఊరికే అడుగుతున్నా ఇప్పుడు ఉప్పెన సినిమాలో జల జలపాతం ఉంది కదా సాంగ్ అది మీరే షూట్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి అయిపోయి ఇబ్బంది ఫీవర్ వచ్చి ఆడనే పడిపోతాడు మానిటర్ కాడ. లేదా రోజా సినిమాలో పరువం బానగా పరిస్థితి ఏంటి చేస్తా ఈయనది అది అది చేస్తారండి కమల్ హాసన్ అది సినిమా కిటికీలకి హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళి హీరో ఇంట్లోకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూసుకుంటారు కదా అట్లాంటి సీన్లు అయితే బాగా చేస్తాడు. అంతేగాని మినిమం 1 కిలోమీటర్ లేదంటే చేస్తా, రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏదైనా దాన్ని చేస్తా. అంటే ఇది ఈ సీన్లో ఇది చేయక తప్పదు అన్నప్పుడు దాన్ని బాగా చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే మీరు చెప్పండి ఇప్పుడు నాగవంశీ గారి గురించి నాగవంశీ గారు పైకి ఎట్లా ఉంటారు కానీ లోపల చాలా పైకి ఎట్లుంటారు అంటే చాలా ఏమంటారు हम डिस्कस किए थे नागवंशी సార్ के बारे में मैंने कुछ discuss नहीं किया అంటే పైకి కొంచెం కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ ఆయన. ఓకే ఏ విషయంలో కోపంగా ఉంటారు
ఇదే ఎవరైనా ట్రిగ్గర్ చేసినప్పుడు కానీ ఏదన్నా ఏ విషయంలో ట్రిగర్ చేశారు? అప్పుడప్పుడు చూస్తాం కదండి కొన్ని వీడియోస్ రీల్స్ అట్లాంటివి. సో ఏంటా రీల్స్? నాది కూడా మిర్రర్ ఇమేజే నాగవంశిది. ఎలాగా? మిర్రర్ ఇమేజే నాది కూడా. ఎలా? ఎట్లా అంటే मेरा भी नागवंश का मिरर इमेज बोल रहा हूँ. అనుదీప్ అబౌట్ లండన్ గర్ల్ ఇవన్నీ లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది. టాటా. సరే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళి అది విశ్వక్ అయిపోయినాక నాకు బాధ్యత తీరిపోతుంది, అప్పుడు చేసుకుంటా. ఓకే, అంటే విశ్వక్కి పెళ్లి చేశాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? కాయడు ఇది అయిపోయినాక నాకు ఒక అదే విడివిడిగా సెపరేట్ సో మీరు పెళ్లి చేసుకుంటారు కదా. అరే, యు అండర్స్టూడ్? He's telling after your marriage and his marriage is over, then we are telling separate. बोलो बोला आपका शादी कब बोले तो आप दोनों का होने के बाद बोल रहा हूँ. मेरा थोड़ा झंझट मेरा निकाल जाता मेरा. సరే, మీకు ఎంతమంది పిల్లల్ని కనాలని ఉంది? పిల్లలు అసలు లేదండి, కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు? అలా అయితే సమాజం ఏమైపోతుంది? అసలు ప్రకృతి ధర్మం ఏమైపోతుంది? ఏమో లేదు, అసలు కాన్సెప్ట్ లేదు. అది వేరే టాపిక్, మంచిగా మాట్లాడదాం దాని గురించి. పిల్లలు అసలు మాట్లాడదాం. ఇండియాలో వద్దనుకుంటుండు. ఇండియాలో వద్దనుకుంటున్నాను. లేదండి, లేదు. ఎటు వెళ్తున్నారు? జూరిక్లో ఒకటి, లండన్లో ఒకటి. ఆల్రెడీ అనుదీప్ పిల్లలు అక్కడ తిరుగుతున్నారని టాక్. ఎవడో తిరుగుతుండు మొన్నాడా లండన్. దయచేసి అందరూ ఒక కన్నేసి ఉంచండి. యూరప్ వెళ్ళినప్పుడు ఎవడైనా పిల్లోడు అన్నాడు అంతే. కేల్ క్లోజ్, దుకాన్ బంద్. పాడు మామ 3 స్టార్ట్ 4 नहीं जी भाई थोड़ा సారీ నేను ఓకే, రెడీ 1 ఒక నిమిషం అండి, ఒక నిమిషం. హిందీ का कुछ अब तेलुगु आपको आया था ना? I'll join. तुम ट्राई करोगी? జైసే తుమ్ గాయే వైసే గా దో. చెప్తా అండి. జల జల జలపాతం. లేదండి, నా నెక్స్ట్ సినిమాలో అట్లాంటి సాంగ్ తీసి మీకు చూపిస్తా. ఓకే, సరే, ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం. యా. ఓకే, మాటే మంత్రము. కలిసి పాడదామండి. కలిసి పాడడం అంటే లిప్పును కదపడం కాదు, ఓకే. కొంచెం సౌండ్ కూడా రావాలి. రెడీ? మాటే మంత్రము మనసే బంధము. ఈ నేను పాడుతున్నా కదండి మళ్ళీ. పాడండి. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణ కమని. ప్రకృతి మనతో మనకేదో చెప్పాలనుకుంటుంది.